యూరోపియన్ సాకర్ లీగ్ నిర్వహణ ఫ్రాన్స్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. అభిమానుల ముసుగులో రెచ్చిపోతున్న అల్లరి మూకలను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కావడం లేదు. ఈ పరిస్థితి కొన్ని దేశాల మధ్య రాజకీయ వివాదాలు రేపుతోంది. రష్యన్ల కదలికలపై ఆంక్షలు, మందు కొట్టడంపై నిషేధాజ్ఞలు. ఇది ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉన్న పరిస్థితి. మ్యాచ్ల సంగతేమో కానీ విపరీతంగా జరుగుతున్న అల్లర్లు పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. యూరోపియన్ సాకర్ లీగ్ నిర్వహించడం అన్న టెన్షన్ మామూలుగా లేదు ఫ్రాన్స్ ప్రభుత్వానికి. మ్యాచ్ జరుగుతోందంటే చాలు ఏ అల్లరి మూకలు రెచ్చిపోతాయోనన్న భయం అక్కడి పోలీసుల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం. అదే రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎన్ని హెచ్చరికలు చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఫైనల్ గా మ్యాచ్లు జరిగే ప్రాంతాల్లో రష్యన్ల కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. అంతేకాదు మ్యాచ్లు జరిగే అన్ని నగరాల్లో మందు కొట్టడాన్ని నిషేధించారు. తమ పౌరులపై నిఘా పెట్టడంపై రష్యా ప్రభుత్వం సీరియస్ అయింది. ఇది దౌత్య సంబంధాలను దెబ్బతీసే చర్య అంటూ నిరసన వ్యక్తం చేసింది.